అదే నియోజకవర్గంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇప్పుడు గెలిచి పెద్దగా చేసే అభివృద్ధి ఏం లేదు. గతంలోనే 15 సంవత్సరాలుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు కొత్తగా మల్లెడ్డి రంగారెడ్డి గారు చేయాల్సిన అవసరం ఏం లేదని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పటిదాకా నా మీద ఆరోపణ చేసేటోడు ఎవడు ఉండడు. అంటే ఉండనియరా చేస్తే? ఉండనీయడు కాదు. మల్లెడ్డి రంగారెడ్డికి వేరే వాళ్ళని పోల్చే అవకాశమే ఉండదు. నేను మలక్పేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన 5 సంవత్సరాలు. ఎల్బినార్ నియోజకవర్గం ఎక్కడ చూసినా కూడా మల్లెడ్డి రంగారెడ్డి అని శంకుస్థాపన బోర్డులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం దీపం కింద చీకట్లాగా ఉంటుంది. హైదరాబాద్కు ఆనుకొని ఉన్న ఈ దరిద్రుడు ఒక్కరోజు కూడా అభివృద్ధి మీద ఆలోచించలే. అందుకే నేను ఒకరో కేసీఆర్ను, ఒకరో కేటీఆర్ను, ఒకరోకు ఇక్కడ ఉన్నటువంటి మా తన గుండు ఉంటాడు, వాడు ఆ గుండును అందరికీ చెప్పిన నేను, అరే లుచ్చల్లారా, మీరు హైదరాబాద్ నగరానికి ఇంత దగ్గరున్న ఇబ్రాహీంపట్నంలో ఒక రోడ్డు చక్కగా లేదు, మంచినీళ్ళు లేవు, గ్రామాలలో వసతులు లేవు, ఒక రేషన్ కార్డు ఇయ్యరు, ఒక పింఛన్ ఇయ్యరు, ఒక పట్టా ఇయ్యరు, ఇబ్రాహీంపట్నంలో ఉన్న భూములని లాక్కొని అమ్ముకుంటున్నారు అని 1కి 10 సార్లు చాలా సందర్భాల్లో నేను ఎదురు దాడి చేసి చెప్పిన. మేమేదో చేస్తున్నామంటే ఇవన్నీ నేను చెప్పేవాడిని. అంటే చెప్పే దమ్ము ధైర్యం కూడా ఉండాలి కదా, అందుకే నేను చెప్పేవాడిని. అందుకే ఒకప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్పిన, ఎన్ని చెప్పాలనో మీరు పాతయి తీసి తీయండి. ఆ రోజుల్లో నుంచి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక్కొక్క సందర్భాల్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే ముందు నిలబడి మాట్లాడినా ఎక్కడైనా. అందుకే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మా భవిష్యత్తు అందరిది. రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉండాలంటే మాలాంటి వాళ్ళు అందరూ పనిచేయాలి, మాలాంటి వాళ్ళందరూ ముందుండాలి. తప్పకుండా ఏదో ఎక్కడో ఒక దగ్గర ఇట్లా అయింది అట్లా అయిందంటే కుదరదు. అది పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సరైన ప్రజా పరిపాలన అందించబోతుందా అంటే ఏం చెప్తారు? 100కి 100 పాళ్ళు. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీరు 6 గ్యారెంటీలు అని ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. 6 గ్యారెంటీలు 100 రోజులల్లో అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిరా? చేసినా సరిగ్గా నడుస్తున్నాయా? ఒక్కటమ్మా, 6 గ్యారంటీల్లో మొట్టమొదటగా మేము ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం, దానివల్ల మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఎవరన్నారు? పురుషులకు ప్రాధాన్యత లేదు. అట్లా ఏం లేదు. గ్యాస్ అన్నారు 500కు. గ్యాస్ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి ఇంటికి అందుతుందా? అందట్లేదు. అందరికి 0 కరెంటు బిల్ అన్నారు, చాలా మందికి అందట్లేదు. కొన్ని చోట్ల మాత్రమే వస్తుంది. అంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేసి కొంతమంది ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏమి లేదు, అట్లా లేదు. రేవంత్ రెడ్డి గారు కనీసం రుణమాఫీ అయినా చేయగలుగుతారా? చేస్తున్నాం. ఆగస్టు 15 లోపల రుణమాఫీ అవుతుంది. అందరికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం. బడ్జెట్ లేదంటున్నారు కదా, రుణమాఫీ ఎలా చేయగలుగుతున్నారు? చేస్తాం. మా ప్లాన్స్ మాకున్నాయి, అవన్నీ మీకు ఇప్పుడే చెప్పాం. మేము రేపు చేసేటప్పుడు మీరే చూడండి, చూస్తే తెలుస్తుంది మీకే. మేము ఇచ్చిన 6 పథకాలను అమలు చేయకుండా ఓట్లే అడగం మేము. అది మా దగ్గర ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంది. కాబట్టి రేపు మేము 6 పథకాలు ఇచ్చినాము. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం 200 యూనిట్లకు. అదేవిధంగా ఉచితంగా ప్రజెంట్ మీరుంటున్న ఏరియాలో ఉచిత కరెంటు కానీ 0 బిల్ కరెంటు 500 గ్యాస్ వస్తుందా? నిజంగా చెప్పండి. 100కి 100 పాళ్ళు వస్తుంది మీరుంటున్న ఏరియాలో. మాకు లేట్ ఎందుకు అయిందంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది. మొన్న ఎన్నికల వరకు కూడా రాలే మాకు ఉచిత కరెంటును మేము అనౌన్స్ చేసిన నాటి నుంచి మాకు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండే, తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ 3 నెలలు అట్లే పోయింది. ఇప్పుడు మొదలు పెట్టేసినాము పని. ఉచిత కరెంట్ అందరికి కూడా అందుతుంది, 0 బిల్ వస్తుంది అందరికి. అందులో ఏం అనుమానం లేదు. ప్రభుత్వంలో మంత్రివర్గంలో చూసుకుంటే ఒక విద్యాశాఖ మంత్రి లేడు, తర్వాత శాంతి భద్రతలు కాపాడడానికి కానీ పోలీసులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక హోంశాఖ మంత్రి లేడు. కానీ ఆబ్కారీ శాఖ మాత్రం ఆబ్కారీ శాఖ మంత్రులు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఎడిపోతుంది అసలు. అంటే ఒక తాగడానికి మద్యానికి ఇచ్చిన ప్రియారిటీ
ఇటు విద్యకు కానీ ఇటు శాంతి భద్రతలకు కానీ ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం? మాకు ఒకటి జరిగిన మాట వాస్తవం. 6 నెలలు అయింది, కొన్ని అమలు చేయట్లో లేట్ అయింది, మంత్రివర్గం ఇయ్యట్లో కూడా లేట్ అయింది. మంత్రివర్గం అనేది మా ముఖ్యమంత్రితో పాటుగా అక్కడ ఉండేటువంటి మా అధిష్టాన వర్గం ఉంటుంది, మా నాయకులు ఉంటారు, సీనియర్ నాయకులు అందరూ ఉంటారు. అందరూ కలిపి ఈ పార్టీలో కలిపి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే అందరినీ కూడా కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడు. తప్పకుండా రేపు ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం, చేస్తుండు కూడా. కాబట్టి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా 10 సంవత్సరాల అధికారంలో ఎవరు కదిలించలేరు. మీరు అధికారులు ఉండదంటారు, కొంతమంది ఏ విధంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే అసలు ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా? కాంగ్రెస్ పార్టీలోనే వర్గాలు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి వర్గం అయితేంది, పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి వర్గం, కోమారెడ్డి వెంకటరెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, ఇట్లా వర్గాలతోటి ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా అనే ఒక అనుమానం వ్యక్తం కూడా మొదలవుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ప్రెస్లో అంటున్నారు వర్గాలు ఉన్నాయని, మాకైతే వర్గాలు ఉన్నట్టు మాకు ఎక్కడ కానొస్తలేదు. అంతేనా? కానీ వర్గాలు ఏం లేవు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వర్గాలు మాత్రం లేవు.